హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయలాగ్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేనండి 6 నెలల వరకు నిలవ ఉండే టమాటీ నిలవ పచ్చడి, నోరూరించే టమాటీ నిలవ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సోదా ఆపేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా 2 కేజీల వరకు టమాటాలు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద అయితే ఒక గంట పాటు పెట్టాను. పెట్టిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని సైడ్కి అయితే పెట్టాను. ఇది పిక్క తీసిన చింతపండు. ఆ చింతపండు అయితే 300 గ్రాముల వరకు నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఏమొచ్చి వీటికి కావాల్సినవి అయితే ఇదేనండి, ఆవాలు, మెంతులు, పోపులు, నెక్స్ట్ ఏమొచ్చి వెల్లుల్లి, జీలకర్ర, కారం, సాల్ట్, పచ్చికరివేపాకు, అదిగోండి వెండిమిర్చి. తర్వాత ఈ పొడి మేట అనుకుంటున్నారు తెలుసా, ఆవాలను మెంతుల్ని ముందుగా నేనైతే ఫ్రై చేసుకొని పొడి చేసి అందులోనైతే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలాగ దూరగా వేపుకోవాలి, పెద్దగా ఏమి వేపవసరం లేదు. తర్వాత ఏమొచ్చి స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి ముందుగా తరుముకున్న టమాటో ముక్కలను అయితే వేసుకున్నాను 2 కేజీలను. అవి వేసుకున్న వెంటనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న తొక్క తీసిన చింతపండుని కూడా వేసుకోవాలి. పిక్క తీసిన చింతపండుని బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇసుకగా ఉంటుంది కాబట్టి 1కి 10 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు బాగా యాడ్ చేసుకుంటే టమాటా ముక్క అనేది బాగా మగ్గిపోద్ది, త్వరగా అయిపోద్ది మనకి. అందులోకి చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకున్నాం. చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏమొచ్చి ఈ టమాటా పచ్చడి అయితే మా ఇంట్లోని చాలా అంటే చాలా ఇష్టం. నేనైతే 6 నెలలు అన్నాను కానీ మా ఇంట్లో వారం ఉండడం కష్టం. ఈ పచ్చడి ఎప్పుడు చేసినా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేది. అందులోకి మెంతి పొడుము ముందుగా ప్రిపేర్ చేసుకున్నా కదండి, ఆవాలు మెంతులు పొడుము అయితే ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుని, ఎక్కువ యాడ్ చేసుకున్న చేదు అనేది వస్తుంది కాబట్టి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే ఆడించుకున్న కారాన్ని అయితే తీసుకున్నాను. బయట నుండి అయితే కారం అయితే తెచ్చుకోలేదు, చిల్లీ పౌడర్ అనేసి అంటారు కదా. ఇంట్లో కారం అయితే అన్ని మసాలాలు కలుస్తాయి కాబట్టి దాన్ని అయితే ఇంట్లో ఉంది కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కారం అది. మా అత్త ఎప్పుడు ఆడిస్తుంది, 6 మంత్స్ వరకు ఉంటుంది కారం అనేది. అంటే మేము ఇంట్లోనే ఆడించుకుంటాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ముందుగా చేసుకున్న ఈ మిశ్రమం అయితే మిక్సీ జార్లో వేసి కొంచెం మిక్సీ పట్టాను, కొంచెం మామూలుగానే ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ టమాటీ అనేది టేస్ట్ రావాలంటే ఆ కలుపుకున్నప్పుడు ఆ పొరలు లాంటివి మన చేతికి తగులుతాయి కదండి, టమాటీ టేస్ట్ అనేది మనకి కూడా తెలుస్తుంది. అయితే పోపు అయితే పెట్టుకోవాలి కదా. పోపుకైతే ముందు ఒక బాండి పెట్టుకొని 300 గ్రాముల వరకు నూనె అయితే యాడ్ చేశాను నేను. నూనె యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపులను అయితే వేసాను. పోపుల్లోని జీలకర్ర అన్నీ మిక్సింగు. తర్వాత ఏమొచ్చి వెల్లుల్లి గుడ్లు అయితే వేసుకున్నాను, తొక్క తీసినవి. తర్వాత వెండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. వెండిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన వెంటనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటీ గుజ్జుని అయితే ఈ ఫ్రై అయిన దీంట్లో పోపులోకి అయితే దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా ఆయిల్ అనేది ఎలాగైతే తేలుతుందో. కంపల్సరిగా 6 నెలలు అయితే పక్కాగా నిల్వ ఉంటుంది. చూడండి మా పిల్లలకి అయితే పెడుతున్నాను, చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. ఇలాగ మీకు కూడా టమాటా నిల్వ పచ్చడి అంటే ఇష్టమో లేదో కామెంట్